నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. బూడిద గుమ్మడికాయ పులుసు చేద్దామని చింతపండు నానేసుకున్నాను. ఈ గుమ్మడికాయని నేను జ్యూస్ చేసుకోవడం కోసమే తెప్పించుకుంటున్నా సరే కాయ పెద్దగా ఉంటుంది. ఓ రోజు జ్యూస్ తాగేసాము, మరో రోజు కూడా అనుకుంటే ఒక్కొక్కరి షెడ్యూల్ ఒక్కోలాగా ఉంటుంది. అంతేనా, మళ్ళీ జ్యూసా అనే ఛాన్స్ కూడా ఉంది ఇంట్లో. అందుకోసమని ఒకరోజు జ్యూస్ తాగిన తర్వాత కట్ చేసిన ముక్కని దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. గుర్తుపెట్టుకోండి, గుమ్మడికాయని ఓపెన్గా ఉంచినా సరే కొన్ని రోజులు అలా ఉంటుంది పాడవకుండా. నేను మరుసటి రోజు ఆ నెక్స్ట్ డే నాకు గుర్తుకులేదు, కానీ మొత్తానికైతే జ్యూస్ చేసుకున్నాక 2-3 రోజులలో ఆ గుమ్మడికాయని వాడేశాను ఇలా పులుసు కోసం. దాదాపుగా ఏ వంటకమైనా కొత్తిమీర మనకి అలవాటు అయిపోయిందో ఏమో, రెసిపీ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి వేస్తాం కదా, కానీ అప్పుడప్పుడు ఐ ప్రిఫర్ పోపులో వేసేస్తాను. అలాగే ఈ పులుసులో కూడా పోపులోనే వేశాను. అలాగే మునగాకు పొడి కూడా, మెంతి పొడి కూడా వేశాను, గమనించారు కదా. పులుసు కూరల్లో అలా మెంతి పొడి వేయడం వల్ల డైజెషన్కి హెల్ప్ చేయడమే కాకుండా రుచి కూడా చాలా బాగా ఉంటుంది, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆవిరికి ఉడికించిన గుమ్మడి ముక్కలు వేసిన తర్వాత పోపులో అల్లం తురుము వేయలేదని గుర్తుకు వచ్చి వెంటనే అల్లం తురుము వేసేసుకున్నాను. అలాగే ఈసారి పులుసులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను. ఇలా పులుసు కూరలు చేసుకున్నప్పుడు చింతపండు పులుసు కోసం చింతపండుని 1 లేదా 2 గంటలు నానబెట్టుకున్నట్టయితే పులుసు తీయడం చాలా సులువైతుంది, తొందరగా పని అయిపోతుంది. అలా కుదరని పక్షంలో మనకి ఉంది కదా మరొక ఆప్షన్, వేడి నీళ్ళలో చింతపండు వేసి కాసేపు మసలబెట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గుజ్జు తీసుకోవడం. గుమ్మడికాయ ముక్కలు 2 లేదా 3 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగానే ఉడికినవి కదా, అందువల్ల 2 లేదా 3 నిమిషాలు సరిపోతుంది. అప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని, సరిపడా ఉప్పుని, నేను కొబ్బరి బెల్లంని వేసుకున్నాను ఇందులో. ఈ గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసినప్పుడు నాకు పెద్ద ముక్కలుగా చేస్తున్నట్టుగా అనిపించలేదు, కానీ కలిపేటప్పుడు మాత్రం ఇబ్బందిగా అనిపించింది. పులుసు వేసుకున్న తర్వాత ఇంకా ఇలా మేనేజ్ చేయడం కష్టం అని చెప్పేసి గరిట మార్చేసాను, గమనించారు కదా. ఇక దీనికోసం మనం ప్రత్యేకించి చేయవలసింది ఏమీ లేదు. సిమ్లో పెట్టుకొని అరగంట వరకు ఉడికిస్తే దగ్గరికి వచ్చే వరకు పులుసు ఉడికినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఈ అరగంట అనే సమయం క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది కాబట్టి మనకి ఉడికినప్పుడు అర్థమవడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను పులుసు కూరని 2 పోర్షన్స్గా చేసుకుంటున్నాను. దానికి కారణం చెప్తాను. యూజువల్గా పులుసు కూరలు ఎప్పుడు చేసినా దాని చిక్కదనం, కమ్మదనం కోసం నువ్వుల పొడి వేస్తూ ఉంటాను. ఈసారి పల్లి పొడి వేశాను. పల్లి చట్నీ కోసం ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నది రెడీగా ఉంది, అందువల్ల దాన్ని వాడుకున్నాను. ఇక్కడ ఈ పులుసు కూరని 2 పోర్షన్స్గా చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక పోర్షన్లో మాత్రమే పల్లి పొడి వేసుకుంటున్నాను, మరొక పోర్షన్లో పొడి వేయను. అది మరుసటి రోజుకి నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఛానల్లో రీసెంట్గా పోస్ట్ చేశాను మిల్లెట్ ఇడ్లీ, దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ చేసేటప్పుడు కాస్త పొడి ఎక్కువగా ఉండేటట్టు చేశాను, ప్రీమిక్స్ పొడి అని చెప్పాను. ఆ వీడియో ఉంది, లాంగ్ వీడియోలో ఉంది, చూడండి. ఈ పులుసు కూర పులుపు బ్యాలెన్స్ చేసేందుకు వేసిన కొబ్బరి బెల్లంతో తీపి, అలాగే పల్లి పొడితో వచ్చిన కమ్మదనంతో టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో పెట్టగలరు. ఈ పనస గింజలతో పచ్చడి మరుసటి రోజు చేశాను నేను. పనస తొనల్ని తినే ముందుగానే గింజల్ని సపరేట్ చేసి తొనలు సపరేట్ చేసుకొని తిన్నాము మేము. ప్రతిసారి కూడా ఈ ప్రోటీన్ రిచ్ ఉండే పనస గింజల్ని ఏదో రకంగా వంటలలో వాడిస్తూ ఉంటాను. ఇదివరకు వీటిని ఉడకబెట్టినప్పుడు ప్రెషర్ కుక్కర్ వాడేదాన్ని. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ వాడకం పూర్తిగా మానేసాం కాబట్టి తొనల నుండి వీటిని సపరేట్ చేయగానే నీళ్ళలో నానబెట్టాను ఒక రోజంతా కూడా. అలా చేయడం వల్ల ఇప్పుడు బయట ఉన్న వేడికి అవి మరింతగా వల్లిపోకుండా డ్రై కాకుండా ఉంటాయని. ఈ గ్రేప్స్ రసాయన రహితంగా పండించినవి. 2 కిలోలు ఆర్డర్ పెట్టుకుంటే పూర్తిగా ఒడవలేదు, 1 కిలో మాత్రమే ఒడిచాయి. వేస్ట్ చేయడం ఇష్టం లేక కిస్మిస్ చేద్దామని దానికోసం నీళ్లు మరోవైపు వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ నీళ్లు బాగా మసలకూడదు, వేడెక్కితే సరిపోతుంది. అలా నీళ్లు వేడెక్కిన తర్వాత ద్రాక్ష పళ్ళన్నీ కూడా వేడి నీళ్ళలో వేసుకోవాలి, అలాగే ఉడికిస్తూ ఉండాలి. నీళ్లు మసలుడు వచ్చిన తర్వాత ద్రాక్ష పళ్ళన్నీ పైకి తేలుతుంటాయి. అలా పైకి తేలిన తర్వాత మరో 5 నిమిషాలు కూడా ఉడికించుకొని తేలిన వాటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇక్కడ నాకు గ్రీన్ గ్రేప్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అందులోనే కలిపేశాను. చాలా క్వాంటిటీలో ఉన్నప్పుడు రెండిటి క్వాలిటీ వేరేలాగా ఉంటుంది కాబట్టి విడివిడిగా చేసుకోవడం మంచిది. మనం కిస్మిస్లని ఏదైనా స్వీట్ కోసం చేస్తున్నప్పుడు నెయ్యిలో వేయించేటప్పుడు అవి ఉబ్బుతాయి కదా, వీటిని కూడా అలా వేడి నీళ్ళల్లో ఉడికించేటప్పుడు ఉబ్బుతుంటే చూడడానికి చాలా బాగుంది. నాకు చూడడానికి చాలా బాగా అనిపించి వీడియోని కాసేపు ఎక్కువసేపే తీశాను. వీటిని మీరు చూస్తూ ఉండండి. నేను పనస గింజల గురించి చెప్తాను. అవి ఒక రోజంతా కూడా నీళ్ళలో వేసాను అన్నాను కదా, మరుసటి రోజు ఆ నీళ్లు మార్చేశాను. కాస్త చేయితో పిసికినట్టు చేస్తే పొట్టు వచ్చినంత వరకు తీసేసాను. పొట్టు రానివి అలాగే వదిలేసాను. ఉడికిన తర్వాత కూడా కొన్ని పొట్టు వదులుతాయి. ఉడికిన తర్వాత కూడా ఏదైతే పొట్టు వదలదో దానికి పట్టుకొని ఉంటుందో పర్వాలేదు, అది గొంతులోకి మనకి అడ్డు రాదు, అలాగే తినేసేయచ్చు. ఈ గ్రేప్స్ని ఒకవైపు నీళ్ళలో వేడి చేస్తూ మరోవైపు ఆ పనస గింజల్ని గమనించుకుంటూ ఉన్నాను. మధ్యలో పనస గింజల్ని వీడియో తీయడం కుదరలేదు. ఇలా గ్రేప్స్ అన్ని ఒక్కొక్కటిగా పైకి తేలుతుంటే చూడడానికి చాలా బాగా ఉంది. చూస్తున్నారు కదా, మీకు నాలాగే అనిపించింది కదా. ఇక్కడ నేను వెడల్పాటి గిన్నె పెట్టాను అని అనుకున్నాను, కానీ తర్వాత నాకు అనిపించింది ఇవి ఒక్కొక్కటి పైకి తేలుతున్న కొద్దీ కిందవి కూడా తేలాలి పైకి అంటే గ్యాప్ రావాలి కదా అని అనిపించింది. అందుకోసం మొదటగా 5 నిమిషాలు ఈ తేలినవి ఉడికిన తర్వాత అవి తీసేసాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కిందవి కూడా పైకి ఈజీగా వచ్చాయి అని నాకు అనిపించింది. ఇదివరకు కిస్మిస్ చేయడము అంటే ద్రాక్ష పళ్ళు ఆరిపోతే అవే కిస్మిస్ అయిపోతాయి అన్న భ్రమలో ఉండేదాన్ని. అయితే ఇలా కిస్మిస్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అలా ఊరికే ఆరిపోతే కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది కదా, కాస్త సర్చ్ చేసి కాస్త అవగాహన చేసుకున్న తర్వాతే చేద్దామని కొన్ని వీడియోస్ చూసి ఆ తర్వాత మొదలుపెట్టాను ఈ ప్రాసెస్ అంతా కూడా. నేను అలా ముందుగా పైకి తేలినవి 5 నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుంటే మరికొన్ని కూడా పైకి తేలుతాయి కదా, వాటికి కూడా అంతే సమయాన్ని ఇచ్చి ఆ తర్వాత వాటిని కూడా అలా పక్కకు పెట్టాను. అది ప్రాసెస్ రిపీట్ చేశాను కిందవన్నీ కూడా పైకి వచ్చేవరకు. అడుగున కొన్ని చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి ఎంతసేపటికి కూడా తేలలేదు. సరే ఉడికాయి కదా అని చెప్పేసి వాటిని కూడా ఏం వేస్ట్ చేయకుండా తీసి అన్ని గ్రేప్స్ ఎటువైపు అయితే పెట్టుకున్నానో వాటిలోకి కలిపేశాను. ఇక వీటన్నింటిని కూడా చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక మరోవైపు పనస గింజలు కూడా దాదాపుగా అరగంట సేపు ఉడకనిచ్చాను. మధ్యలో నీళ్లు తగ్గినట్టుగా అనిపించినప్పుడు మరి కాసిన్ని వేడి నీళ్లు పోసేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించాను. ఈ ద్రాక్ష పళ్ళని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో ఒక కాటన్ క్లాత్ లేదా ఖాదీ వస్త్రం వేసుకున్న తర్వాత ఆ ద్రాక్ష పళ్ళని ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవడం కాదు, ఎండలో మంచిగా ఎండనివ్వాలి. మంచి ఎండలో అలా ఒక 4-5 రోజులు కూడా ఎండనివ్వాలి. అయితే నాకు అవి ఎండబెట్టినప్పటి నుంచి కూడా మధ్యలో ఏదో రకంగా మబ్బు చేస్తుంది. ఎక్కువ రోజులే పట్టింది మంచిగా ఆరిపోవడానికి, ఎండిపోవడానికి. చెప్పాను కదా, ఈ పనస గింజలు ఉడికిన తర్వాత మరలా కాస్త పొట్టు దానికదే వస్తుందని అలా వదిలిన వాటిని అలాగే చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం కావాలంటే ఏదన్నా కర్రీలోకి వేసేసుకోవచ్చు. కాస్త ఉప్పు కారం జల్లుకుంటే స్నాక్ లాగా అయిపోతుంది. కానీ చందు ఈసారి పచ్చడిలాగా చేయమన్నారు. పచ్చడిలాగా చేయడం అంటే కూడా అదే ఉప్పు కారం కదా అని కాస్త ఆలోచించాను. దానికి టేస్ట్ యాడ్ అవ్వాలి, మంచిగా అనిపించాలి, పచ్చడి తింటున్నట్టు అనుభూతి కలగాలి అని చెప్పి మామిడికాయ ఆవ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టాను. అయితే ఆ రుచి కోసం, మామిడికాయ రుచి కలగాలి కదా, దానికోసం ఆమ్చూరు పొడి వేశాను. ఆవపొడి, కారపొడి, ఉప్పు అన్నీ కూడా సమానంగా వేసుకొని ఆమ్చూర్ పౌడర్ మాత్రం నాకు తోచినంతగా వేశాను. ఇంత వేస్తే ఇది రుచి బాగా ఉంటుందని మనసుకి అనిపించినంత వేశాను. కాస్త మెంతి పొడి, కాస్త పసుపు కూడా వేశాను. ఇంకా పైనుంచి ఆయిల్ వేసి కలపడమే. అయిపోయింది. చూడడానికి బాగుంది కదా, తినేటప్పుడు చెప్తాను ఎలా ఉందో. ఈ పచ్చడిని వెంటనే కాకుండా ఒక 2 గంటలు పక్కకు పెట్టాను. దానివల్ల అందులో వేసిన పొడులన్నీ మిక్స్ అయ్యి ఆ గింజలకి మంచిగా పట్టుకోవాలి కదా, అందుకోసం. వీడియోలో ముందు రోజు గుమ్మడికాయ పులుసు చేసి సగం పులుసులో
పొడి వేసుకున్నాను. మరొక సగం పక్కకు పెట్టాను కదా, అది నీళ్ళ పళ్ళెంలో పెట్టితే మరుసటి రోజుకి ఏమాత్రం పాడవకుండా అంతే రుచిగా ఉంది. ఎండలు మండేస్తున్నాయి, పొద్దున్నే ఎదురెండ వస్తుంది డైనింగ్ టేబుల్ మీదకి అని చెప్పేసి ఆ బ్లైండ్స్ వేయడం వల్ల కూడా ఎదురెండ ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువుల మీద పడదు, అందుకోసం తినే పదార్థాల మీద. ఇక దీని రుచి అమేజింగ్గా వచ్చింది. ఆమ్చూర్ అనే ఐడియాకి నన్ను నేనే మెచ్చుకున్నాను. దానివల్ల మామిడికాయ పచ్చడికి దగ్గరే టేస్ట్గా వచ్చింది. అందులో ఉడికించిన ఈ పనస గింజల కమ్మదనం మరో లెవెల్లో ఉంది. రీసెంట్గా ఛానల్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము అని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఈ రెసిపీస్ అన్నీ కూడా అంతకు ముందువి. 10 రోజులకు పైగా అయింది. కిస్మిస్లని చూపించినా ఎలా ఉన్నాయో, ఇవి ఈరోజు తీసిన వీడియో. మధ్య మధ్యలో మబ్బు వర్షంలా ఉండడం వల్ల ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. అన్నట్టు రాత్రిపూట ఇంట్లో పెట్టేసుకోండి. వాటి రుచితో పాటు కొత్తగా చేయడం కూడా మధురం.